గౌతమి న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని షాపూర్ నగర్ రైతు బజార్ నుండి ఉషోదయ టవర్స్ వరకు రాష్ట్ర ప్రెసిడెంట్ గుంజా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్టీయూసీఐ, ఐఎఫ్టీయూ నాయకులు నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై వామపక్ష కార్మిక సంఘాల నిరసన ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూనా శ్రీశైలం గౌడ్ పాల్గొని మద్దతు తెలిపారు. అనంతరం కూనా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ నిరసన ర్యాలీకి మద్దతుగా నిలుస్తానని అన్నారు. మోడీ ప్రభుత్వ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిందన్నారు. కార్మిక సంఘాలకు, నాయకులకు అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ గుంజా శ్రీనివాస్, గూడ ఐలయ్య గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డేగల సతీష్ బాబు, సిపిఎం లక్ష్మణ్, సిపిఐ ఉమామహేష్, కృష్ణగౌడ్, ప్రసాదరావు, జ్యోతి, ఆంజనేయులు, నాగరాజు, జనార్దన్, జ్యోతి, లలిత, అచ్చమ్మ, కార్మిక అనుబంధ సంఘాలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వ్యతిరేక విధానాలు తెలంగాణ రాష్ట్రంలో ఎంత అన్యాయం జరుగుతుందంటే నిజంగానే సిగ్గుచేటు. ఇక్కడున్న ఇద్దరు మంత్రులు బీజేపీ, బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ మంత్రులకు నిజంగానే మన ఏరియాకు, మన తెలంగాణకు బడ్జెట్ తేలారంటే వాళ్ళంతా దద్దమ్మలే గారు. కాకపోతే 8 మంది ఎంపీలు ఇక్కడ గెలిచి, కాంగ్రెస్ ఎంపీలు వాళ్ళు వ్యతిరేకంగా వీళ్ళు నడుస్తుంటే వాళ్లకు ఢిల్లీలో పార్లమెంట్లో చెప్పని వీళ్ళు 8 మంది దద్దమ్మలు మరి తెలంగాణకు బడ్జెట్ తేవాలే కదా. మరి రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి, ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రి ఉన్న బీజేపీ ఎంపీల తరపు నుంచి వాళ్ళకు పోరాడి బడ్జెట్ వచ్చే విధంగా పోరాడతారు. కంపల్సరీగా తెలంగాణకు బడ్జెట్ తెస్తారు. కాకపోతే రాబో కాలంలో ఇన్సూరెన్స్ కంపెనీలకు కార్మిక బడ్జెట్ను వాళ్లకు అప్పచెప్పి ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తుండంటే ఎంత దద్దమ్మ నరేంద్ర మోడీ ప్రజలకు తెలుసుకోవాలి. రాబో ఎలక్షన్లలో కార్పొరేషన్ ఎలక్షన్లే కానీ, కౌన్సిలర్లే కానీ, సర్పంచులు కానీ ఎందుకు తెలంగాణకు బడ్జెట్ ఇస్తలేడో రేపు మనమందరము తెలంగాణ యావత్ ప్రజలందరూ తెలుసుకొని తెలంగాణకు ఒక్క కౌన్సిలరే కానీ కార్పొరేషన్లో ఎవ్వరు కూడా రావద్దని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ, రేపు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా వస్తే కార్మికులు ఎక్కడున్నా సరే దద్దరిల్లి ఢిల్లీకు నరేంద్ర మోడీ పార్లమెంటుకు ముట్టడించి ఈ విధంగా చేసే ప్రభుత్వ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.